అందరికీ నమస్తే అండి. మహానటులంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటారేమో. ఎందుకంటే గుడివాడ సంఘటన, ఓ పాలహారిక ఎంత మహానటి అంటే తెలుగుదేశం కార్యకర్తలని రెచ్చగొట్టి వాళ్ళని బూతులు తిడితే వాళ్ళ కారు పైన దాడి జరిగింది. దానికి మహానటి ఏమని మాట్లాడుతున్నారంటే, మేము వెళ్తుంటే మమ్మల్ని అడ్డుకున్నారు, మా పైన దాడి చేశారని చెప్పేసి అని వీళ్ళు చెప్పే మాట, అంటే వాళ్ళు చెప్పే వర్షన్ మాట. అది రెండో సైడ్ కూడా మనం వినాలి కదా. రెండో సైడ్ వింటేనే మనకి అసలు వాస్తవం ఏంటి అనేది తెలిసేది కదా. ఇప్పుడు వినిపిస్తాం, వినండి ఒకసారి. వాళ్ళు ఏం మాట్లాడారు, కారులో ఉండగా తెలుగుదేశం కార్యకర్తను ఉద్దేశించి ఎన్ని బూతులు మాట్లాడారో ఈ వీడియోలో మీకు వినిపిస్తాం, వినండి. ఒక్క మాట అన్నావా అని చెప్పి అడుగుతున్నా. ఒక్క మాట అన్నా మీరు ఎవరన్నా అన్నావా? ఈ రోజున ఇంట్లో ఉన్నటువంటి మహిళనే ఇలాంటి మాటలు మాట్లాడతారా? అదిగో అబ్బా. మరి ఇప్పుడు మీ అంతటా మీరు వెళ్ళిపోమన్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే. మరి ఎందుకు ఆపేరు అనే క్వశ్చన్ కూడా మీకు రావచ్చు. ఆ కారులో సాధారణంగా ఏదైనా ఒక కార్యక్రమం జరిగేటప్పుడు మనకు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవరైనా సరే ఆ సందర్భంలో అక్కడికి వస్తే ఖచ్చితంగా ఆపుతారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల కార్లు అనేక సందర్భాల్లో ఆపారు, వాళ్ళపైన దాడులు చేశారు. ఇక్కడ దాడులు చేయలే, ఆపారు. ఆపిన తర్వాత కారులో ఈవిడ ఉంది, ఈవిని చూశారు. సరే, ఒక మహిళ జడ్పీసీసీ చైర్మన్ ఈవిడ ఉంది కదా అని చెప్పేసి అని ఈవిని పంపించేశారు. సరే, ఆవిడని ఎందుకు ఆపాలి అని ఆవిడని పంపించేస్తే ఆవిడ మళ్ళీ తిరిగి వచ్చి కావాలని చెప్పేసి అని తెలుగుదేశం కార్యకర్తలను రెచ్చగొట్టి వాళ్ళపైన బూతులు మాట్లాడితే జరిగిన దాడి. దీన్ని స్టేట్ వైడ్ ఏదో రకంగా ఒక ఇష్యూ చేయాలనే ఉద్దేశంతో రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమమ్మా నాకు అర్థం కావట్లా, వెళ్ళిపోమన్నారు, కారులో నేను చూశారు, ఒక మహిళవి, నువ్వు ఉన్నావని తెలిసే కదా నేను పంపించేసింది. సరే, మహిళలు ఉన్నారు, నా ఉద్దేశంలో కొడాలని ఏమైనా ఇలాంటి కారులో తిరుగుతున్నాడు ఏమైనా ఆపు ఉండొచ్చేమో. సరే, మిమ్మల్ని చూసినా వెళ్ళిపోమన్నారు, వెళ్ళిపోవాలి. వెళ్ళిపోకుండా మళ్ళీ యూటర్న్ తీసుకొని వచ్చి అక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తను ఉద్దేశించి మీరు బూతులు తిడితే, నీ భర్త నువ్వు బూతులు తిడితే మెచ్చుకుంటారా? అంటే మీకు సన్మానం చేస్తారా? మీ పని చెయ్యాల, కారు అద్దాలు మాత్రమే పగలగొట్టారు, సంతోషపడాలి ఇంకా మనం. దానికి ఒక పెద్ద ఇష్యూ అండి. ఇంకా మామూలుగా మహానటి మామూలు నటించట్లా, ఇంకా మీడియా ముందుకు వచ్చి ఏడ్ చేయడం. అంటే కారులో ఉన్నప్పుడు చూసారా, పోలీసు ఉద్దేశించి లా కొడక అని సంబోధించి మీరేం పీకుతున్నారా అని అడిగిన ఈవిడ మీడియా మన ముందుకు రాగానే, అంటే మీడియాతో మాట్లాడినప్పుడు మాత్రం తలకాయ దించుకొని ఓ ఏడ్ చేతున్నట్టు నటన. అయ్య బాబా, మీలాంటి నటీన మనులు ఇంకెక్కడ ఉండరు మా ఆంధ్రప్రదేశ్లో తప్పితే. మా దరిద్రానికి మా కర్మకి మీరు మహారాష్ట్రలో తగలడ్డారు. విచిత్రం అది. కాస్త సిగ్గుపడండి. మీ డ్రామాలు ఎవరికి తెలియనివి తెలీదా? మేము ఇప్పటి నుంచి కదా ఎప్పుడో చూస్తున్నాం. అసలు కూడా ఏంట్రా అంటే, కొడాలని 2019 అదే 2024 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గెలిస్తే జీవితాంతం చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర ఆయన బూట్లు తుడుస్తూ కూర్చుంటానని చెప్పేసి అని ఒక మాట మాట్లాడాడు ప్రెస్ మీట్ పెట్టి. ఆ మాటలకు సంబంధించి ఒక ఫ్లెక్సీ వేశారు. ఏమయ్యా కొడాలని, నువ్వు ఇలా అన్నావు కదా, మరి రా, ఎందుకు లేటు? చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకొని ఆయన బూట్లు తుడుతానన్నావు కదా, నీదే ఆలస్యం అని చెప్పేసి అని. అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా గుమ్ముగూడారు. సరే, వీళ్ళు వెళ్ళిపోవాలనుకుంటే వీళ్ళు వెళ్ళిపోవచ్చు, కానీ వీళ్ళు వెళ్ళకుండా ఆ ఫ్లెక్సీకి సంబంధించి మీరు ఆ ఫ్లెక్సీ అలా వేయకూడదని చెప్పేసి తెలుగుదేశం కార్యకర్తలతో వాగ్వాదం పెట్టుకున్నారు. అప్పుడు కూడా చెప్పారు వెళ్ళిపోమని చెప్పేసి, మీరు వెళ్ళిపోండి, మీకు సంబంధం లేదు కదా అని చెప్పేసి. కానీ వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి కార్యకర్తలను బూతులు తిడుతూ, అక్కడ నాయకులను బూతులు తిడుతూ, అక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. ఇంకా సంతోషించాలి ఏంటంటే, మీ పైన ఎవరో కూడా చెయ్యలా, మిమ్మల్ని కొట్టలా, కారు అద్దాలు మాత్రం పగలగొట్టే నిరసనలో భాగంగా అది మీరున్నప్పుడైతే అధికంగా చేశారు. కానీ ఇప్పుడు అలాంటి సంఘటనలు జరగల. మనం సంతోషపడాల్సింది పోయి
నటించేస్తున్నారండి. మామూలుగా కాదు, ఇంక వైసీపీలో ఉన్న పెద్ద పెద్ద మేధావులు అందరూ కూడా మహిళ పైన దాడి కాదు, ఆమె భర్త ఇష్టానుసారంగా బూతులు మాట్లాడి తెలుగుదేశం కార్యకర్తలు రెచ్చగొడితే జరిగిన దాడి కూడా కాదు. దాడి అంటే వాళ్ళపైన జరగల. ఇంకా సంతోషపడాలంటే వాళ్ళ మీద చేయలే, కారద్దాలు మాత్రమే పగలగొట్టారు. ఇది స్టేట్ లెవెల్లో ఇష్యూ చేయాలని చెప్పేసి అప్పుడే పైనుంచి ఆదేశాలు కదా. రాజకీయం మీ దగ్గర నేర్చుకోవాలి. నిజంగా తల్లిని వదలరు, చెల్లిని వదలరు. ఇలాంటి సంఘటనలు ఏదైనా జరిగితే మహిళని తీసుకొచ్చి ముందు ఇట్టేస్తారు. ఒక మహిళ పైన అంత వివక్ష అని మాట్లాడతారు. మన కాకమొన్న మీ మాజీ శాసనసభ్యుడు ప్రశాంత్ రెడ్డి గారిని ఉద్దేశించి నీచంగా బోరుబావి ఇంకా రకరకాలుగా మాట్లాడాడు. బోరుబావి అన్నాడు, తర్వాత పిహెచ్డి అని చెప్పేసి అన్నాడు. నీచంగా మాట్లాడాడు. నీ చరిత్ర ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు అని చెప్పేసి అని రకరకాలుగా మాట్లాడాడు. ఏ ఒక్కడైనా సరే ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటని ఖండించకపోగా ఆయనకు మద్దతుగా నిన్నటి నుంచి పోస్టులండి. అంటే ఏదైనా ఒక ఇష్యూ వచ్చింది అనుకోండి, వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా ఏదైనా ఒక ఇష్యూ వస్తే ఒక 2-3 రోజులు దానిపైన స్పందించరు, సైలెంట్గా ఉంటారు. అందరూ మొహమ్మద్ తుప్పుకు మూసేస్తారు. అంతా మర్చిపోయిన తర్వాత వీళ్ళు తీసుకొచ్చి ఆ రోజు ఇలా జరిగింది, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి మద్దతుగా అప్పుడు వీళ్ళు పోస్ట్ వేసి అప్పుడు వైరల్ చేస్తారు మర్చిపోయిన తర్వాత. అర్థమైందా? వీళ్ళ స్ట్రాటజీలన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటాయన్నమాట. ఒక తప్పుని కప్పిపుచ్చుకోవడానికి అందరూ మర్చిపోయిన తర్వాత, ఆ ఇష్యూ అయిపోయిన తర్వాత వీళ్ళు సపరేట్గా స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన దాడి, మరి అతను చేసిన వ్యాఖ్యలు. ఇప్పుడు మీ ఇంట్లో ఆడాలంటే మనకు ఒక్కటి ఏడు చేస్తాం. ఏ నాయకుడైనా సరే, ఇప్పుడు మాట్లాడే ఏ నాయకుడైనా సరే, ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులనే తీసుకోండి. తెలుగుదేశం కార్యకర్త కిరణ్ అనే వ్యక్తి భారతిరెడ్డి గారిని ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడాడని చెప్పేసి ఏకంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు తెగ బాధపడిపోయారు. అరెస్ట్ చేసేంత వరకు కూడా వదల కదా, అరెస్ట్ చేశారు కదా. తెలుగుదేశం కార్యకర్త అయినా సరే తెలుగుదేశం ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మా కార్యకర్త అని చెప్పేసి కనికరం చూపించలేదు కదా, అరెస్ట్ చేసి లోపలేశారు. అలాగా మీరు ఎప్పుడైనా సరే మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడిన మీ కార్యకర్తలను మీ హయాంలో ఎవరినైనా అరెస్ట్ చేశారా? ఖండించలా. కనీసం ఊరే అలా మాట్లాడకూడదని చెప్పేసి అని హెచ్చరించిన దాఖలు కూడా ఎక్కడా లేవు. ఇవాళ వచ్చి మీరు ఉపన్యాసాలు చెప్పడం మహిళల గురించి. మేము ఉప్పాల హారిక గారికి ఒకటే చెప్పదలుచుకున్నాం, దయచేసి మీరు వైసీపీ ఉచ్చులో పడమాకండి. అదొక ట్రాప్. అది వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు, మిమ్మల్ని రాజకీయంగా వాడుకుంటారు. కానీ వాళ్ళని నమ్ముకుంటే మీరు అన్యాయంగా బలైపోతారు. అలా చాలామంది అయ్యారు గతంలో. మీరనే కాదు, మీరు ఇప్పుడనే కాదు, గతంలో అలా నటించిన వ్యక్తులందరూ కూడా చాలామంది వల్ల రాజకీయంగా అడ్రస్ లేకుండా పోయారు. మిమ్మల్ని కేవలం రాజకీయంగా మాత్రమే వాడుకుంటారు. మీరు వాళ్ళు ఉచ్చులో పడ్డారంటే అది మీకే నష్టం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వాడు ఏదో అన్నాడు కదా, మన యాక్టింగ్ చేద్దాం ఇక్కడ. మీ భర్త గురించి అందరికీ తెలుసు. అక్కడ మీరు ప్రత్యేకించి వచ్చి ఇక్కడ శుద్ధపోస మాటలు మానేస్తే బాగుంటుంది. దయచేసి వాళ్ళ ఉచ్చులో మీరు పడమాకండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా కెమెరాల ముందుకు వచ్చి నటించేసి కన్నీళ్ళు పెట్టుకున్నట్టు డ్రామా ఆడేస్తే ఇక నమ్మడానికి అంత పెచ్చోళ్ళు ఎవరో లేరు. అది గుర్తుపెట్టుకోవాలి బాగా.